మన గ్రామానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మరి మనమందరం కూడా సంతోషంగా బతకాలన్నా మంచిగా ఉండాలన్నా కూడా పరిసరాల పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి రోగాలు వస్తూ ఉన్నాయి. మనం చూసినాం, కరోనా వచ్చి మనందరూ కూడా కల్లోలం చేసింది. అది ఎందుకోసం అంటే మనం పరిశుభ్రంగా లేకపోతే, మన పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే అనేక రోగాలు వస్తాయి. ముఖ్యంగా మన తండా ప్రాంతాలలో మనం కొంచెం దూరం, సిటీకి దూరంగా ఉంటాం కాబట్టి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అర్ధరాత్రి పూట ఏదైనా ఆపద జరిగితే మనకు ప్రాణాపాయం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా మనం అందరం కూడా మొక్కలు నాటుకోవాలి. ఎందుకంటే మొక్కలు నాటుకోవడం వల్ల మనం అందరం కూడా మనిషి బతకాలంటే దాదాపుగా ఒక 15% అడవులు ఉండాలి. కానీ మరి 13% పడిపోయినటువంటి అడవుల శాతం. కాబట్టి ఆ 15% పెంచుకోవాలంటే తప్పకుండా మనం అందరం మొక్కలు నాటాలి. చెట్లు ఎంత గొప్పయో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే పొద్దున్న లేస్తే మీరు అడవితోని, చెట్టుతోని, పుట్టతోని తిరిగేటువంటి తండాలు. కాబట్టి మనం అందరం కూడా తప్పకుండా మొక్కలు నాటుకొని వాటిని పరిరక్షించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మొక్కలు నాటమ్మా మొక్కలు నాటమ్మా ఆకాశం చుక్కల లెక్క, మొక్కలు నాటమ్మా మొక్కలు నాటమ్మా ఆకాశం చుక్కల లెక్క, చెట్లను పెంచన్నా చెట్లను పెంచన్నా గాలివాన మనకే దక్క, చెట్లను పెంచన్నా చెట్లను పెంచన్నా గాలివాన మనకే దక్క, పచ్చదనం అలుముకుంటే అడవంతా అల్లుకుంటే పుడమంతా పులకించాలే, వానొచ్చి వరదవ్వాలి, గాలొచ్చి గంతయ్యాలే, వానొచ్చి వరదయ్యాలే, గాలొచ్చి గంతయ్యాలే, ఉమ్మలు గుట్టొద్దు